రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ చేస్తుంది. రాబోయే 4 రోజుల పాటు ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం, రాయలసీమ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం, కర్ణాటకలో మరో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 3 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉన్నాయి. వీటి ప్రభావంతో 11వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు అక్కడక్కడ వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 48 అవర్స్లో కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే వారం రోజుల్లో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉంది. దాని గురించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలను నమోదు చేయండి కామెంట్ రూపంలో.